రైట్. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటేమా, సాంఘిక అధ్యయనాలు, నిర్వచనాలమ్మా. చూడండి, నిర్వచనాలు అంటే సాంఘిక అధ్యయనాలపై ఎవరు ఏమన్నారు, ఏ సంస్థలు ఏమన్నాయి అనేది మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దామమ్మా. చూడండి, ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ నిర్వచనం మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటేమా, విక్టోరియా స్కూల్ బోర్డుకు సంబంధించిన సాంఘిక అధ్యయన కమిటీ ఏమన్నది? సాంఘిక అధ్యయనాలపై విక్టోరియా స్కూల్ బోర్డుకు సంబంధించిన సాంఘిక అధ్యయన కమిటీ ఏమన్నది అనేది మనం తీసుకుంటే, చూడండి, ఇక్కడ ఒక నిర్ణీత స్థలంలో, ఒక నిర్ణీత కాలంలో మానవుని జీవితమే సాంఘిక అధ్యయనం అని నిర్వచించిందమ్మా. ఇక్కడ నిర్వచనాలు కూడా మనకి డిఎస్సిలో, అదేవిధంగా టెట్‌లో, మెథడాలజీలో ఖచ్చితంగా అడుగుతారమ్మా. నిర్వచనాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక నిర్ణీత స్థలంలో, ఒక నిర్ణీత స్థలంలో, ఒక నిర్ణీత కాలంలో మానవుని జీవితమే సాంఘిక అధ్యయనం అని నిర్వచించిందమ్మా. బాగా గుర్తుపెట్టుకోవాల. స్కూల్ అంటున్నారు గాబట్టి, ఇక్కడ స్థలం అనేది మనం గుర్తుపెట్టుకోవాలమ్మా. స్కూల్ అనేది ఒక ప్లేస్‌లో ఉంటది గాబట్టి, స్థలం అంటే మనకి బండ గుర్తు లాంటిది పెట్టుకోవాలి. మనం బట్టి పట్టాల్సిందే మీకు ఏది నిర్వచనాలు. కొన్ని కోడ్ గుర్తులు పెట్టుకోవాలమ్మా. ఒక నిర్ణీత స్థలంలో, ఒక నిర్ణీత కాలంలో మానవుని జీవితమే సాంఘిక అధ్యయనం అని నిర్వచించింది ఎవరమ్మా అంటే, విక్టోరియా స్కూల్ బోర్డుకు సంబంధించిన సాంఘిక అధ్యయన కమిటీ. తర్వాత చూడండి, రెండో నిర్వచనం గమనించినట్లయితే మైకెలిన్. మైకెలిన్ అనే వ్యక్తి ఏమన్నాడంటే, సాంఘిక అధ్యయనం మానవుల్లోనూ, కామ అతనికి అతనికి తన సాంఘిక భౌతిక పరిసరాలతో ఏర్పడిన అంతఃచర్యలతో వ్యవహరిస్తుందని చెప్పారమ్మా. చూడండమ్మా, సాంఘిక అధ్యయనం అనేది మానవుల్లోనూ, అతనికి తన సాంఘిక, భౌతిక పరిసరాలతో ఏర్పడిన అంతఃచర్యలతో వ్యవహరిస్తుందని చెప్పారమ్మా. ఈయన సాంఘిక అధ్యయనం గురించి ఏమని చెప్పిండంటే, మానవుల్లోనూ అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ సాంఘిక అధ్యయనం అనేది మనిషి గురించి, మానవ సమాజం గురించి, మానవ సంబంధాల గురించి అధ్యయనం చేస్తుంది కాబట్టి, మానవుల్లోనూ అతనికి అంటే మానవునికి తన సాంఘిక, భౌతిక పరిసరాలతో, సాంఘిక అంటే ఏంటి? ఇప్పుడు సమాజంలో మనం నివసిస్తున్నాం. పౌరులతో నివసిస్తున్నాం. అదేవిధంగా మానవ సంబంధాలు ఎంతో ముఖ్యమమ్మ. మన విద్యా పరంగా గాని, ఆరోగ్యపరంగా గాని, మనం చేసే పని పరంగా గాని, ప్రతి వ్యక్తితో సంబంధం ఉండాలమ్మా. కాబట్టి సాంఘిక, భౌతిక పరిసరాలతో, మన భౌతిక పరిసరాలతో ఇప్పుడు భూమిని వాడుకుంటాం. అదేవిధంగా ముడి పదార్థాలు వాడుకుంటాం. వివిధ రకాల వస్తూత్పత్తి చేపడతాం. కాబట్టి భౌతిక పరిసరాలతో ఏర్పడిన అంతర్చర్యలతో వ్యవహరిస్తుంది అని ఎవరు చెప్పారంటే, మైఖేలిన్ చెప్పారమ్మా. అంటే సాంఘిక అధ్యయనం ఒక మానవుల్లోనే కాకుండా తనకు సంబంధించిన సాంఘిక, భౌతిక పరిసరాలతో ఏర్పడిన అంతర్చర్యలతో వ్యవహరిస్తుందని చెప్పారమ్మా. సాంఘిక అధ్యయనం. ఓకేనమ్మా. మైఖేలిన్ ఏమన్నాడు అంటే, సాంఘిక అధ్యయనం మానవుల్లోనూ అతనికి తన సాంఘిక, భౌతిక పరిసరాలతో ఏర్పడిన అంతర్చర్యలతో వ్యవహరిస్తుందని చెప్పారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ తీసుకుంటే చూడండి, జేఎం ఫారెస్టర్ అమ్మ. జేఎం ఫారెస్టర్. ఇక్కడ చూడండమ్మా, జేఎం ఫారెస్టర్ అమ్మ. ఇతనేమన్నాడు? జేఎం ఫారెస్టర్ ఏమన్నాడంటమ్మా, సాంఘిక అధ్యయనం ముఖ్య ఉద్దేశం విద్యార్థులను బాధ్యత గల పౌరులుగా తయారు చేయటం, వారికి వారు నివసించే ఈ ప్రపంచావిర్భావం మరియు దాని గురించి అవగాహన, విద్యార్థుల్లో విమర్శనాత్మక పరిజ్ఞానం పెంపొందించటం అని నిర్వచించారమ్మా. చూడమ్మా, జేఎం ఫారెస్టర్ ఏమన్నాడంటే, సాంఘిక అధ్యయనం ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, విద్యార్థులు బాధ్యత గల పౌరులుగా తయారు చేయడం. విద్యార్థులను ఏమో బాధ్యత గల పౌరులుగా తయారు చేయడం. బాధ్యత గల పౌరులుగా తయారు చేయడం. వారికి వారు నివసించే ఈ ప్రపంచ ఆవిర్భావం అంటే, ఈ ప్రపంచ ఆవిర్భావం ఎలా జరిగింది? దాని గురించి అవగాహన, విద్యార్థుల విమర్శనాత్మక పరిజ్ఞానం పెంపొందించడం అని నిర్వచించారమ్మా. సాంఘిక అధ్యయనం అనేది ఏం చేస్తుందంటే, విద్యార్థులు బాధ్యత గల పౌరులుగా తయారు చేయాలి. ఎందుకంటే, మనం ఈ సమాజంలో నివసిస్తున్నాం. ఈ సమాజం గురించి పట్టించుకోవాలి. ఈ సమాజం గురించి ఆలోచించాలి. ఈ సమాజానికి మంచి చేయాలి. అదేవిధంగా వారికి వారు నివసించే ఈ ప్రపంచ ఆవిర్భావం ఎట్లా ఆవిర్భవించింది? ఈ ప్రపంచంలో ఎన్ని ఖండాలున్నాయి? ఎన్ని దేశాలున్నాయి? మరి ఏంటి అసలు ఐక్యరాజ్యసమితి అంటే ఏంటి? ఈ ప్రపంచ ఆవిర్భావం ఎలా జరిగింది? అనేది తెలుసుకోవాలమ్మా. వివిధ సరిహద్దు సమస్యలు ఏమొత్తన్నాయి? ఏంటి అనేది చూడాలమ్మా. మరియు దాని గురించి అవగాహన. ప్రపంచ ఆవిర్భావం గురించి తెలుసుకోవాలి. దాని గురించి అవగాహన, విద్యార్థుల విమర్శనాత్మక పరిజ్ఞానం గూడా పెంపొందించాలమ్మా అని నిర్వచించారమ్మా. అంటే సాంఘిక అధ్యయనం ఇవన్నీ చెప్తుంది అని ఎవరు చెప్పారంటే, జేఎం ఫారెస్టర్ చెప్పారమ్మా. తర్వాత ఎవరంటే వెస్లీ అమ్మ. వెస్లీ. వెస్లీ ఏమన్నారంటమ్మా,
బోధించడం కోసం ఎంపిక చేసిన వివిధ సామాజిక అధ్యయనాల విభాగమే సాంఘిక అధ్యయనం అని నిర్వచించారమ్మా. చూడండమ్మా, బోధించటం కోసం ఎంపిక చేసిన వివిధ సామాజిక అధ్యయనాల విభాగమే అన్ని రకాల సామాజిక అధ్యయనాలు. సామాజిక అధ్యయనాలు అంటే అనేక సమాజంలో ఎన్నో అధ్యయనాలు ఉంటాయమ్మా. ఇప్పుడు అన్నిటిని కలిపే సాంఘిక అధ్యయనం. బోధించటం కోసం ఎంపిక చేసిన వివిధ సామాజిక అధ్యయనాలు. ఇప్పుడు చరిత్ర సామాజిక అధ్యయనమే. పౌరశాస్త్రం సామాజిక అధ్యయనమే. భూగోళ శాస్త్రం సామాజిక అధ్యయనమే. అంటే వివిధ సామాజిక అధ్యయనాల విభాగమే సాంఘిక అధ్యయనం అని నిర్వచించింది ఎవరమ్మా అంటే వెస్లీ అమ్మ. వెస్లీ. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండమ్మా. దాని తర్వాత చూస్తే నెక్స్ట్ ఇక్కడ జేమ్స్ హెమ్మింగ్స్ అమ్మ. జేమ్స్ హెమ్మింగ్స్. ఇతనేమన్నాడంటే సాంఘిక అధ్యయనం అంటే చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర్సంబంధాల అధ్యయనం అని పేర్కొన్నారమ్మ. సాంఘిక అధ్యయనం అంటే చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర్ సంబంధాల అధ్యయనం అని పేర్కొన్నారమ్మా. అంటే ఇతని ప్రకారం నిర్వచనం ఇదమ్మా. ఏమ్మా, సాంఘిక అధ్యయనాలు అంటే ఏమని చెప్పారమ్మా? చారిత్రక, భౌగోళిక. ఈ 2 పదాలు కనపడితే జేమ్స్ హెమింగ్స్ అని పెట్టుకోవాలమ్మా. చారిత్రక, భౌగోళిక. జేమ్స్ హెమ్మింగ్స్ చెప్పిండు అని పెట్టుకోవాలి. సాంఘిక అధ్యయనం అంటే చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర్ సంబంధాల అధ్యయనమే అని పేర్కొన్నారు. ఇక నెక్స్ట్ తీసుకుంటే మా భారతీయ మాధ్యమిక విద్యా సంఘం సాంఘిక అధ్యయనాల గురించి ఏమని చెప్పింది అంటే భారతీయ మాధ్యమిక విద్యా సంఘం సాంఘిక శాస్త్రాల ప్రధాన లక్ష్యం బాలికలు ఈ సమాజం సాంఘిక అధ్యయన ప్రధాన లక్ష్యం ఏంటంటే బాలికలు ఈ సమాజం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకొని సమాజంలో కుటుంబం సమాజం జాతులు రాష్ట్రం దేశంలో మంచి పౌరులుగా మసులుకునేటట్లు తీర్చిదిద్దటం అని వివరించినది. అంటే ఇప్పుడు జనరల్‌గా చూడండి ఇక్కడ దీని అర్థం ఏంటంటే భారతీయ మాధ్యమిక విద్యా సంఘం ఏమని చెప్పిందంటే సాంఘిక శాస్త్ర ప్రధాన లక్ష్యం ఏంటి? బాలికలు ఈ సమాజం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకొని అంటే బాలికలు అంటే పాఠశాల విద్యార్థులు అందరూ ఈ సమాజం ఎలా ఆవిర్భవించిందో సమాజంలో తెలుసుకొని, తెలుసుకొని సమాజంలో కుటుంబం, సమాజం, జాతులు, రాష్ట్రం, దేశాల్లో మంచి పౌరులుగా మసులుకునేటట్టు తీర్చిదిద్దటం అనేది వివరిస్తుంది. అంటే నువ్వు సాంఘిక శాస్త్రం నేర్చుకున్న తర్వాత సమాజంలో గాని, కుటుంబంలో గాని, జాతుల్లో గాని, రాష్ట్రంలో గాని, దేశంలో గాని మంచి పౌరులుగా మసులుకునేటట్టు తీర్చిదిద్దుతుందన్నమాట. ఈ సాంఘిక శాస్త్రం నేర్చుకోవడం వల్ల మనం ఏం లక్ష్యం నెరవేర్చుకోగలుగుతాం? ఒక ఉత్తమ పౌరులుగా మసులుకునేటట్టు తీర్చిదిద్దుతుందన్నమాట. అని ఎవరు చెప్పారు? భారతీయ మాధ్యమిక విద్యా సంఘం చెప్పిందమ్మా. సాంఘిక శాస్త్ర ప్రధాన లక్ష్యం ఏంటంటే బాలబాలికలు ఈ సమాజం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకొని, సమాజంలో కుటుంబం, సమాజం, జాతులు, రాష్ట్రం, దేశాల్లో దేశాల్లో మంచి పౌరులుగా మసులుకునేటట్టు తీర్చిదిద్దటం అమ్మ. పలానా భారతీయులంటే చాలా ఉత్తములు. అదేవిధంగా మా పలానా స్టేట్ వాళ్ళు ఉత్తములు. పలానా సమాజంలో నివసిస్తున్న ప్రజలు ఈ విధంగా ఉంటారు. పలానా జాతి బాగుంటది. పలానా కుటుంబం ఉత్తమమైన కుటుంబం. అంటే ఇయన్నీ మరి సాంఘిక శాస్త్రం నేర్చుకోవటం వల్ల ఈ లక్ష్యాలు నెరవేర్చుకుంటామమ్మా. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండమ్మా. దాని తర్వాత తీసుకుంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? భారతీయ మాధ్యమిక విద్యా సంఘం గురించి చెప్పుకున్నాం. నెక్స్టు అంటే వాళ్ళేమన్నారని చెప్పుకున్నాం. తర్వాత ఎంపీ ముఫట్టమ్మ. ఎంపీ ముఫట్ అనే వ్యక్తి ఏమన్నాడు? సాంఘిక అధ్యయనాల గురించి నిర్వచనం ఏమిచ్చిండంటే, ఒక వ్యక్తి రసాయన, గణిత శాస్త్రాల్లో చూడమ్మా ఒక వ్యక్తి రసాయన వస్తాం ఇక్కడ. రసాయన చూడమ్మా ఒక వ్యక్తి రసాయన, గణిత శాస్త్రాల్లో దిట్ట కావచ్చు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండవచ్చు. కానీ, అతడికి తన సహచరుల పట్ల సరైన వైఖరి లేకపోతే సమాజంలో ఒక సవ్యమైన పౌరుడిగా జీవించలేడు అని చెప్పిండమ్మ ఆయన. ఈయనేమన్నంటే, ఒక వ్యక్తి మంచి రసాయన శాస్త్రంలో, గణిత శాస్త్రంలో మంచి పండితుడు లేదా దిట్ట కావచ్చు. మంచి జ్ఞానవంతుడు కావచ్చు. కానీ సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండొచ్చమ్మ. కలిగి ఉండొచ్చు. అంత మంచి టెక్నాలజీ కలిగి ఉండొచ్చు. కానీ అతను తన సహచరుల పట్ల సరైన వైఖరి లేకపోతే సమాజంలో ఒక సవ్యమైన పౌరుడిగా ఉండలేడమ్మ. జీవించలేడు. కాబట్టి ఏంటంటే జీవించటం అనేది ఒక కళ. సాంఘిక అధ్యయనం జీవించటం అనేది ఒక కళ. ఒక కళ. సారీ జీవించటం అనేది ఒక కళ. ఈ ఈ కళ గురించి అంటే జీవించటం అనేది ఒక కళేమ్మా నిజమే. ఒక కళ. అయితే సాంఘిక అధ్యయనం ఆ కళను గురించి అవగాహన కలిగిస్తుందని పేర్కొన్నారు. అంటే మరిప్పుడు ఎట్లా జీవించాలి? సమాజంలో నువ్వెలా జీవించాలో, తోటి పౌరులతో ఎలా మసులుకోవాలి? ఎలా అర్థం జేసుకోవాలి? ఎలా అవగాహన పెంచుకోవాలి? ఎలా డీల్ చేయాలి? ఇయన్నీ ఏది సాంఘిక అధ్యయనం నేర్పుతుందమ్మా. అందుకే జీవించటం అనేది ఒక కళ.
సాంఘిక అధ్యయనం ఈ కళను గురించి అంటే, ఆ కళను గురించి అవగాహన కలిగిస్తుంది. కళ అంటే ముప్పట్టమ్మ. మరి గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం దిట్ట కావచ్చు. కానీ తన సహచరుల పట్ల సరైన వైఖరి లేకపోతే సమాజంలో సవ్యమైన పౌరుడిగా ఉండలేడు అని ఎవరన్నారు అంటే ఎంపీ ముఫట్టమ్మ. ఎంపీ ముఫట్టు. రైట్. తర్వాత అమెరికా సెకండరీ విద్య పునర్‌వ్యవస్థీకరణపై ఒక కమిషనమ్మ. ఏమంది? సాంఘిక అధ్యయనాలపై ఏమని చెప్పింది అంటే, చూడండమ్మా అమెరికా సెకండరీ విద్య పునర్‌వ్యవస్థీకరణపై ఒక కమిషన్ ఏమని చెప్పింది? సాంఘిక అధ్యయనాలపై. సాంఘిక అధ్యయనం మానవ సమాజ వ్యవస్థీకరణ వికాసాలకు, సమాజంలోని వర్గాల్లో సభ్యునిగా ఉన్న మానవునికి ప్రత్యక్షంగా సంబంధించిన విషయం అని నిర్వచించిందమ్మా. చూడండమ్మా ఇక్కడ ఏముందంటే కంప్లీట్‌గా అమెరికా సెకండరీ విద్యా పునర్‌వ్యవస్థీకరణపై ఒక కమిషనేశారమ్మ. కమిషనేస్తే అదేమందంటే సాంఘిక అధ్యయనం మానవ సమాజ వ్యవస్థీకరణ వికాసాలకు సాంఘిక అధ్యయనం అనేది మానవ సమాజ వ్యవస్థీకరణ వికాసాలకు, సమాజంలోని వర్గాల్లో సభ్యునిగా ఉన్న మానవునికి ప్రత్యక్షంగా సంబంధించిన విషయం అని నిర్వచించిందమ్మ. అంటే మానవ సమాజ వ్యవస్థీకరణ వికాసం మానవ సమాజం అనేది వికాసం పొందడానికి సమాజంలో వర్గాల్లో సభ్యునిగా ఉన్న ఎన్నో వర్గాలు ఉంటాయి. ఎన్నో వర్గాలుంటాయి. కులపరంగా, మతపరంగా, ప్రాంతీయ పరంగా, అదేవిధంగా భాషా పరంగా, అదేవిధంగా ధనిక, పేద ఇట్లాంటి పరంగా ఎన్నో వర్గాలుండేమో. సమాజంలోని వర్గాల్లో సభ్యునిగా ఉన్న మానవునికి ప్రత్యక్షంగా సంబంధించిన విషయం సాంఘిక అధ్యయనం అనేది అని ఎవరు చెప్పారంటే, అమెరికా సెకండరీ విద్యా పునర్‌వ్యవస్థీకరణపై ఒక కమిషన్ వాళ్ళు చెప్పారమ్మా. అమెరికా సెకండరీ విద్యా పునర్‌వ్యవస్థీకరణపై ఈ కమిషన్ వాళ్ళు చెప్పడం జరిగిందమ్మా. కమిషన్ వాళ్ళు చెప్పారమ్మా. ఓకేనా? రైట్. ఇక తర్వాత తీసుకుంటే, తర్వాత మనం తీసుకుంటే న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా. న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఏముంది సాంఘిక అధ్యయనాలపై. కొంచెం నిర్వచనాలనేవి గుర్తుపెట్టుకోవాలమ్మా. ఎంతున్నా గుర్తుపెట్టుకోవాల్సిందే నిర్వచనాలు. కొంచెం మనకి నిర్వచనాల మీద అవగాహన పెంచుకోవాలి జస్ట్ అంతే. ఒక నిర్వచనం ఇవ్వచ్చు. ఎవరేమన్నారు అని. ఇంత లెంతీగా ఇవ్వకపోయినా గానీ కొంచెం ఎంతన్నా గుర్తుపెట్టుకోవాలి. న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా మానవుని కార్యకలాపాల్లో చూడమ్మా న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఏముందంటే మానవుని మానవుని కార్యకలాపాల్లో సామాజిక, సాంస్కృతిక విషయాలు చర్చించేదే సాంఘిక అధ్యయనం. మానవుని కార్యకలాపాల్లో సామాజిక, సాంస్కృతిక విషయాలు చర్చించేదే సాంఘిక అధ్యయనం. సహజీవనం, విశ్వమానవ సార్వభౌమత్వాన్ని పెంపొందించగల విజ్ఞానం, నైపుణ్యం కలిగించేదే సాంఘిక అధ్యయనం అని పేర్కొందమ్మా. న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఏముందంటే, మానవుని కార్యకలాపాలు మానవుడు ఎన్నో కార్యకలాపాలు చేస్తాడు. ఆ కార్యకలాపాల్లో సామాజిక, సాంస్కృతిక విషయాలు చర్చించేదే సాంఘిక అధ్యయనం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవడమ్మా ఇదొక పాయింటు. అదే విధంగా ఇంకో పాయింట్ ఏడ చూడండమ్మా. చూడండి ఇక్కడ ఒక పాయింట్. సహజీవనం, విశ్వమానవ సౌభ్రతత్వాన్ని పెంపొందించగల విజ్ఞానం, నైపుణ్యం కలిగించేదే సాంఘిక అధ్యయనం అని పేర్కొంది. ఏది? న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా. తర్వాత ఇదంతా నిర్వచనాలమ్మా. ఇవన్నీ ఏంటమ్మా? నిర్వచనాలు. మొత్తం 9 నిర్వచనాలు ఇచ్చామమ్మా. ఈ నిర్వచనాలు మీరు ఎట్లన్నా చేసి ఒక కోడ్ పెట్టుకోనో ఏదో ఇప్పుడు విక్టోరియా స్కూల్ బోర్డ్‌కి సంబంధించిన సాంఘిక అధ్యయన కమిటీ ఇప్పుడు స్కూలు అంటే ఒక ప్లేస్‌లో ఉంటది కాబట్టి నిర్ణీత స్థలంలో, నిర్ణీత కాలంలో మానవుని జీవితమే సాంఘిక అధ్యయనం అని నిర్వచించింది. అట్లా మైకెలిన్ ఏమండు సాంఘిక, భౌతిక పరిసరాలతో ఏర్పడిన అంతఃచర్యలతో వ్యవహరిస్తుంది సాంఘిక అధ్యయనం. అంటే మానవునిలోను తన సాంఘిక, భౌతిక పరిసరాలతో ఏర్పడిన అంతఃచర్యలతో వ్యవహరిస్తుందని చెప్పింది మైకెలిన్ అమ్మ. మైకెలిన్. ఓకేనా? సరే అట్లా. తర్వాత జేఎం ఫారెస్టర్ అమ్మ. ఫారెస్టర్. ఇది గూడా అమ్మ. సాంఘిక అధ్యయనం ముఖ్య ఉద్దేశ్యం విద్యార్థులను బాధ్యత గల పౌరులుగా తయారు చేయటం, వారికి వారు నివసించే ఈ ప్రపంచ ఆవిర్భావం మరియు దాని గురించి అవగాహన, విద్యార్థుల విమర్శనాత్మక పరిజ్ఞానం పెంపొందించడమే అని నిర్వచించారమ్మ. జేఎం ఫారెస్టర్. బోధించడం కోసం ఎంపిక చేసిన వివిధ సామాజిక అధ్యయనాల విభాగమే సాంఘిక అధ్యయనం అని ఎవరు చెప్పారంటే వెస్లీ చెప్పారమ్మా. వెస్లీ చెప్పారు. ఓకేనా? హెమింగ్స్ ఏం చెప్పిండు జేమ్స్ హెమింగ్స్ ఏం చెప్పిండంటే సాంఘిక అధ్యయనం అంటే చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర్ సంబంధాల అధ్యయనమే అని పేర్కొన్నారమ్మా. భారతీయ మాధ్యమిక విద్యా సంఘం ఏం చెప్పిందంటమ్మా, సాంఘిక శాస్త్ర ప్రధాన లక్ష్యం బాలబాలికలు ఈ సమాజం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకొని, సమాజంలో కుటుంబం, సమాజం, జాతులు, రాష్ట్రం, దేశంలో మంచి పౌరులుగా మసులుకొనేటట్లు తీర్చిదిద్దడమే అని నిర్వచించిందమ్మా. తర్వాత ఎంపీ మొఫట్ ఒక వ్యక్తి రసాయన, గణిత శాస్త్రాలు దిట్ట కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండవచ్చు. కానీ
అతడికి తన సహచరుల పట్ల సరైన వైఖరి లేకపోతే సమాజంలో ఒక సభ్యమైన పౌరుడిగా జీవించలేడని చెప్పారమ్మ మొఫట్. జీవించడం అనేది ఒక కళ. సాంఘిక అధ్యయనం ఆ కళను గురించి అవగాహన కలిగిస్తుంది. ఇలాంటి క్వెషన్ అడుగుతురమ్మ. జీవించటం అనేది ఒక కళ. సాంఘిక అధ్యయనం ఆ కళను గురించి అవగాహన కలిగిస్తుందని ఎవరన్నారు అంటాడమ్మ. ఎంపీ ముఫట్. అమెరికా సెకండరీ విద్యా పునర్వ్యవస్థీకరణపై ఒక కమిషన్ నియమిస్తే ఆ కమిషన్ ఏమని చెప్పిందంటే సాంఘిక అధ్యయనం మానవ సమాజ వ్యవస్థీకరణ వికాసాలకు సమాజంలోని వర్గాల్లో సభ్యునిగా ఉన్న మానవునికి ప్రత్యక్షంగా సంబంధించిన విషయం అని నిర్వచించిందమ్మా. నెక్స్ట్ న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఏముందంటే, మానవుని కార్యకలాపాల్లో, మానవుని కార్యకలాపాల్లో సామాజిక, సాంస్కృతిక విషయాలు చర్చించేదే సాంఘిక అధ్యయనం. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే సహజీవనం, విశ్వమానవ సంస్కృతిని పెంపొందించగల విజ్ఞానం, నైపుణ్యం కలిగించేదే సాంఘిక అధ్యయనం అని పేర్కొందమ్మా. ఇవి అన్నీ ఏంటంటేమా నిర్వచనాలమ్మ. ఈ నిర్వచనాల మీద అవగాహన పెంచుకోవాలి. ఓకేనమ్మా. ఈ నిర్వచనాలపై అవగాహన పెంచుకోవాలమ్మా. ఇక నెక్స్టు ఇక్కడ తర్వాత టాపిక్ ఏంటంటే మనం నేర్చుకునే టాపిక్ నెక్స్ట్ ఏంటంటే చూడండి